ఇప్పుడు మనం చేబ్రోలులో ఉన్నటువంటి 12 దేవాలయాల్లో మనం చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించాము. అంతేకాదు ఆదికేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించాము. భీమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించాలని అనుకున్నాము, కాకపోతే కుదరలేదు. ఇప్పుడైతే మనం వెళ్తుంది శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం వచ్చేసరికి చేబ్రోలు మండలంలో ఉంది, గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. మనకి గుడిలోకి వెళ్ళే ముందే మనకి ఇక్కడ శిలాశాసనాలు ఉన్నాయి. మరి ఇది పాత శిలాశాసనమా లేకపోతే వీళ్ళు ఏమైనా చెక్కిచ్చారా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఈ శిలాశాసనం చాలా కొత్తగా ఉంది. ఇది కొత్తగా చెక్కిన శిలాశాసనం లాగా ఉంది. కాకపోతే ఇదేదో గ్రాంధికం లాగా ఉంది. చూడడానికి బో అనేది మందే, రిమ్ అంటే తెలుగు కన్నడ మిక్సింగ్ లాగా ఉంది. జయ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి, జయరి పురాణ ఏదో కనబడుతుంది. పూర్తిగా తెలుగులాగా కానొస్తుంది, మరియు కన్నడలాగా కూడా కానొస్తుంది. ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడ కూడా ఇటువైపు ఉంది. ఒక శిలాశాసనం ఉంది. భక్తునికి అనేది ఉంది, మలయార ఏదో ఉంది. పనులు, ఇదైతే పనులు నడిద త్రిమూర్తులకు దిబిడి సుఖ యుండు అనేది ఉంది. అంటే మన పాతకాలంలో వాళ్ళు రాసినట్టు కనబడుతుంది. కొన్ని చోట్ల అయితే పూర్తిగా తెలుగు తామ్రపురాధీశ్వరం అని కూడా కనబడుతుంది. ఇది శిలాశాసనం ఇక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. దేవాలయము శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయము. మనకి ముఖద్వారం ఇలాగుంది. ఇందాక మనం చూసిన ఆలయ తలుపులకి ఇప్పుడున్న ఆలయ తలుపులకి కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇవి కొద్దిగా పురాతనంగా లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆదికేశ్వర స్వామి టెంపుల్తో పోలిస్తే నాగేశ్వర స్వామి టెంపుల్ యొక్క ముఖద్వారం చాలా పటిష్టంగాను మెయింటైన్ చేస్తున్నారు. రంగులు వేశారు, అన్నీ కూడా ఉన్నాయి. ఇగో చూడండి, రాగానే మనకి ఇక్కడ ఆలయ ప్రాంగణం ఇలా ఉంది. దగ్గరకు వెళ్ళి చూద్దాము. నందీశ్వరుడు బ్రహ్మంగారా? బ్రహ్మ కదా? ఏంటిదండి టెంపుల్? బ్రహ్మ కదా? కాదండి, ఇది నాగేశ్వర స్వామి దేవస్థానం. బ్రహ్మ టెంపుల్ అంటే లోతుగా ఉంటుంది. ఆ పక్కన అక్కడ కనబడుతుందా? అక్కడ కనబడుతుందా ఆ టెంపుల్? బ్రహ్మ. ఇక్కడ ఒకటి ఉంది గుడి అక్కడ. అవి ఇంకా నేను వెళ్ళలేదు, ఇంకా నేను చూడలేదండి, అక్కడికి వెళ్ళలేదు. మామూలుగా ఈ ఆలయం వచ్చేసరికి అంతకుముందు పొలాలు చెట్లతో ఉండేది. ఆ గ్రామస్తులు అక్కడకు పశువులను తీసుకొని మేతకు వెళ్తే అక్కడ ఒక ఆవు వచ్చేసరికి ఆ పుట్టలో పాలు ఇస్తుందంట. అక్కడ ఉన్నట్టు గ్రామస్తులు గమనించిన తర్వాత ఏంటి అని పరిశీలిస్తే ఆ ఆవు పుట్టలో శివలింగం కనపడిందంట. ఆ శివలింగం కూడా వచ్చేసరికి పాము చుట్టుకొని ఉన్నటువంటి చారలతో ఉందంట. అందుకని అప్పుడు ఆ గ్రామస్తులు, ఆ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇక్కడ నాగేశ్వర స్వామి మహాశివుడు ఈ నాగేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారని 15వ శతాబ్దంలో ఈ గ్రామ ప్రజలు కలిసి ఈ గుడి నిర్మాణం జరిగిందని ఇక్కడ శాసనం రాయబడి ఉంది. ఇది నాగేశ్వర స్వామి పురాతన ఆలయము, చేబ్రోలు. మీరు ఎప్పుడైనా దర్శించాలనుకుంటే ఇక్కడికి రండి. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి అన్ని దేవాలయాలు ఒకేసారి ఇక్కడ ఉంటాయి. పురాణాల్లో మామూలుగా 101 దేవాలయాలు చేబ్రోల్లో ఉన్నాయని ప్రతీతి. 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నాయని ప్రతీతి. ప్రస్తుతానికైతే 12 కనపడుతున్నాయి. మిగతా వివరాలు మనం కనుక్కొని మిగతా యూట్యూబ్ వీడియోల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం.